ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాంలకు బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వారిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ప్రాథమికంగా కేసు ఉన్నట్లు న్యాయస్థానం గుర్తు చేసింది. అయితే ఇదే కేసులో నిందితులైన గుల్ఫీషా ఫాతిమా, మీరన్ హైదర్, ఫిషా ఉర్ రెహమాన్, మహమ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్లకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. అప్పీలుదారులు ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమాంలపై ప్రాసిక్యూషన్ వెల్లడించిన ప్రాథమిక ఆరోపణలు, సాక్ష్యాలపై కోర్టు సంతృప్తి చెందినట్లు పేర్కొంది. ఈ దశలో వారికి బెయిల్ మంజూరు చేయటం సరికాదని ధర్మాసనం పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత డిసెంబర్ 10న తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. 2020లో ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం CAA, జాతీయ పౌర పట్టిక NRCలకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరుగుతున్న సమయంలో హింస చెలరేగింది. 53 మంది పౌరులు చనిపోయారు, 700 మందికి పైగా గాయపడ్డారు. కేసులో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణ ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇతర నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు గత ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును నిందితులు సుప్రీంలో సవాల్ చేశారు.